అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2తో తగ్గేదిలే అంటున్నారు. అయితే ఈ మూవీ సీక్వెల్ కోసం స్క్రీన్ ప్లే లాక్ చేయబడిందని, సినిమాని బ్లాక్ బాస్టర్ హిట్ చేయడానికే తన బృందం కృషి చేస్తోందని చిత్ర దర్శకుడు సుకుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా బన్నీ గురించి ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రేజీ బ్యూటీ నయనతార గురించి సుపరిచితమే. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాలతో బిజీగా ఉండేది. కానీ ప్రెజెంట్ ఈ అమ్ముడికి సినిమా అవకాశాలు రావడం లేదు. బన్నీ నయనతార కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే దానికి గల కారణం వారిద్దరికి పడకపోవడమే అంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నయనతార ఒక ఈవెంట్ కి అటెండ్ అయ్యారట. ఆ ఈవెంట్ లో బన్నీ నయనతారకు అవార్డు ప్రదానం చేయాలి. కానీ దానికి ఆమె నిరాకరించింది. తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకోవాలంటూ చెప్పడంతో స్టేజ్ పైకి వెళ్లిన అల్లు అర్జున్ హర్ట్ అయ్యారు. స్టేజ్ నుండి వెంటనే దిగి వెళ్లిపోయారట. ఏదైనా స్టేజ్ మీదకి వెళ్లక ముందే చెప్పాలంటూ అక్కడున్న వారు ఫైర్ అయ్యారు. అప్పటి నుండి బన్నీకి ఆయన అభిమానులకు నయనతార అంటే పడదు. ఇదిలా ఉంటే ప్రెజెంట్ పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్ గా నయనతారకు కూడా అవకాశం వచ్చిందట. కానీ బన్నీ ఆమెను నా సినిమాలో వద్దే వద్దు అంటూ తేల్చి చెప్పేశారట. దీంతో అమ్మడికి మంచి ఆఫర్ మిస్ అయిందనే చెప్పవచ్చు. దాంతో బన్నీ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పుష్పతో మామూలుగా ఉండదు మరి అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ అవుతోంది.